హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, మనమైతే ఈ ఇయర్లీ రెవెన్యూస్ చూసుకుంటే క్రిప్టోలో ఎక్కువ కాయిన్స్ పంపైనయయితే మనకి మీమ్ కాయిన్స్. సో, ఆఫ్టర్ బిట్‌కాయిన్ అంటే బిట్‌కాయిన్ తర్వాత ఏ కేటగిరీ ఎక్కువగా పంపైంది ఈ ఇయర్‌లో సో ఫార్ ఈ బుల్ రన్‌లో సో ఫార్ అంటే గూడా మీమ్స్ అని జెప్పుకోవచ్చు. బట్ మనకు ఎవ్రీ డే థౌసండ్స్ ఆఫ్ మీమ్స్ వస్తున్నాయి గదా! అందులో ఏ మీమ్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఏది రైట్ కాయిన్ అన్నది సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా డిఫికల్ట్. అలా గాకుండా 2 పొటెన్షియల్ మీమ్ కాయిన్స్ అయితే మనకి కంపల్సరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అబోవ్ 90% ఛాన్సెస్ అయితే ఈ 2 మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 మీమ్ కాయిన్స్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, దానికంటే ముందు ఒకవేళ మీరు నా ఛానల్‌ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మనకి క్రిప్టోలో గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో, యాస్ మెనీ పీపుల్‌కి రీచ్ కావడానికి హెల్ప్ చేయండి. సో, నేను 2 కాయిన్స్ అన్నాను గదా! 2 కాయిన్స్ గూడా ఒకే కేటగిరీకి సంబంధించిన అంటే ఆహ్, ఈవెన్ దో దే బోత్ ఆర్ అంటే మీమ్ అయినా గూడా 2 ఆ మీమ్‌లో గూడా సబ్ కేటగరీస్ కూడా ఇప్పుడున్నాయి. డాగ్ మీమ్స్, క్యాట్ మీమ్స్ అట్లా డిఫరెంట్ మీమ్స్ అయితే ఉన్నాయి. సో, అవి 2 గూడా ఒకే దానికి సంబంధించినయి. సో, దానికంటే ముందు ఆ కాయిన్స్ నేమ్స్ చెప్పడానికంటే ముందు రీసెంట్‌గా మనం జూసాము ట్రంప్ ఆహ్, గెలవడానికి ఇలాన్ మస్క్ చాలా హెల్ప్ అయితే చేశాడు. ఆల్‌మోస్ట్ 200,000,000 తను స్పెండ్ చేశాడు ట్రంప్ క్యాంపెయిన్ మీద. సో, యూఎస్‌లో ఏంటి అంటే బిజినెస్ పీపుల్ ఎవరైనా డొనేట్ జేసుకోవచ్చు పార్టీస్‌కి. బట్ అదంతా పబ్లిక్‌గా అవైలబుల్ ఉంటుంది. ఎవరెంత డొనేట్ చేస్తుర్రని. సో, కీ రోల్ అయితే ఆహ్, ట్రంప్ ఈ ఇలాన్ మస్క్ అయితే మనకి దానిలో పోషించాడు ట్రంప్ విజయంలో. సో, దాని తర్వాత ఏమైందంటే ఫ్యూ డేస్ బ్యాక్ ట్రంప్ ఇలాన్ మస్క్‌ని ఒక గవర్నమెంట్ ఏజెన్సీకి చీఫ్‌గానైతే అనౌన్స్ చేశాడు. సో, అందులో ఇద్దరు హెడ్స్ ఉంటారు. ఒకటి ఇలాన్ మస్క్, సెకండ్ వివేక్ రామస్వామి. సో, వివేక్ రామస్వామి గూడా చాలా కీ రోల్ అన్నట్టు ట్రంప్ విజయంలో. సో, ఆల్మోస్ట్ ఒక దశలో వివేక్ రామస్వామి వైస్ ప్రెసిడెంట్‌గా గూడా పోటీ చేయొచ్చని రూమర్స్ గూడా వచ్చాయి. సో, తను గూడా వైస్ ప్రెసిడెంట్‌గా ట్రై చేశాడు. బట్ ఈసారి సక్సెస్ కాలేదు. బట్ ఫ్యూచర్‌లోనైతే వివేక్ రామస్వామి ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్‌కి గూడా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ హి ఈస్ వెరీ యంగ్, ఇంకా చాలా టైం ఉంది. సో, ఇలాన్ మస్క్ ప్లస్ వివేక్ రామస్వామినైతే ఒక గవర్నమెంట్ ఏజెన్సీకి హెడ్ ఆఫ్ ద ఏజెన్సీస్‌గానైతే ట్రంప్ అనౌన్స్ చేశాడు. సో, మీరనుకోవచ్చు దీనికి మనం డిస్కస్ చేసే క్రిప్టోకి సంబంధం ఏంటి అని. సో, ఆ డిపార్ట్‌మెంట్ నేమ్ ఏంటి అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో, బేసిక్‌గా మనకి తెలుగులో ఏంటంటే ఆ గవర్నమెంటుని ఎఫిషియెంట్‌గా రన్ జేయాల్సిన బాధ్యత ఈ ఏజెన్సీదన్నట్టు. అంటే ఎక్కడైతే మనీ అన్‌లెస్‌గా అంటే యూజ్‌లెస్‌గా స్పెండ్ జేస్తున్నారో, అలానే ఎక్కడైతే ఎంప్లాయీస్ ఇప్పుడు మన గవర్నమెంట్స్ లో చూసుకుంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక డిపార్ట్మెంట్ ఏం జేస్తుందో ఇంకో డిపార్ట్మెంట్‌కి తెలియదు. ఒక్కొక్కసారి పేపర్ వర్క్ గూడా ఇప్పుడు మీరేదైనా ఇండస్ట్రీ పెట్టాలి ఇలాన్ మస్క్ చెప్పిన ఎగ్జాంపుల్స్. ఇలాన్ మస్క్ ఏం జెప్పాడంటే, నేను రాకెట్ బిల్డ్ చేసే టైంలో ఆ రాకెట్ బిల్డ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది చూడండి. ఆ పర్మిషన్ తీసుకోవడానికి నాకు ఎక్కువ టైం పడుతుంది. ఆ టైంలో నేను 2, 3 రాకెట్స్ బిల్డ్ చేయగలుగుతాను అని చెప్పాడు చాలా సార్లు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ బ్యూరోక్రసీని తగ్గించడమే ఈ డిపార్ట్మెంట్‌కు మెయిన్ ఉద్దేశ్యం. సో, వీళ్ళకి ఎండ్ డేట్ కూడా 2026 వరకు. అంటే 2026 వరకు ఈ ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి జాబ్ ఏంటంటే ఆహ్, కరెంట్ గవర్నమెంట్ అయితే ఎక్కడ మనీ ఎక్కువ స్పెండ్ చేస్తుందో అదంతా అనలైజ్ చేసి దాన్నంతా తగ్గించాలి. అందుకోసమే ఈ డిపార్ట్మెంట్ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో, మీరు ఫస్ట్ 4 లెటర్స్ చూసుకుంటే డీఓజీఈ. సో, డీఓజీఈ దట్ మీన్స్ డోజ్. సో, బేసిక్‌గా ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో మనం డిస్కస్ చేసేబోయే 2 కాయిన్స్ అంటే డోజ్. డోజ్ మీద ఇంకొక కొత్త కాయిన్ గూడా వచ్చింది. మీకందరికి తెలుసు ఫస్ట్ నుంచి ఉన్నది డోజ్ కాయిన్ అని జెప్పేసి. అదైతే హ్యూజ్‌గా పంప్ అయింది. అలానే సెకండ్ కాయిన్ గూడా ఇంకొకటి డోజ్ గూడా వచ్చింది. అది గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, దానికంటే ముందు మీరొక్కసారి జూసుకుంటే ఇక్కడ జూడండి. ఈ వెబ్‌సైట్‌లో వీళ్ళు యూఎస్ గవర్నమెంటు
ఎంత అప్పున్నది, అలానే వీళ్ళు ఎక్కడెక్కడ స్పెండ్ జేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి బడ్జెట్ మీద ఎంత స్పెండ్ జేస్తున్నారు, బెనిఫిట్స్ అంటే అక్కడ యూఎస్‌లో జాబ్ లేని వాళ్ళకు కొంచెం గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంటది. సోషల్ వెల్‌ఫేర్ అని. అలానే హెల్త్ మీద ఎంత స్పెండ్ జేస్తున్నారు, సోషల్ సెక్యూరిటీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్. సో, మెయిన్ ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి బాధ్యత ఏందంటే ఈ స్పెండింగ్‌ని తగ్గించాలి. సో, దీనికేంటంటే ట్విట్టర్‌లో చాలా మనకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు సేమ్ మన దగ్గర గూడా అంతే గదా! గవర్నమెంట్ అన్నెసెసరీగా ఇప్పుడు చూడండి ఒక చిన్న మీటింగ్ బడితే వాళ్ళు ఈ అడ్వర్టైజ్‌మెంట్ కోసం గాని, ఫ్లెక్సీల కోసం గాని ఎంత మనీ స్పెండ్ చేస్తుంటారో అదంతా అన్నెసెసరీ స్పెండింగే గదా! సో, అలాంటి స్పెండింగ్‌ని మనం తగ్గించి ఆ మనీని ఇప్పుడు ఆ గవర్నమెంట్ నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఆ ఫ్లెక్సీలకు పెట్టే మనీని మేబీ దేనికన్నా వేరే వాటికి గూడా వాడొచ్చు గదా! హౌసింగ్ స్కీమ్ ఇంకా చాలా ఉంటాయి. సో, బేసిక్‌గా ఇలాన్ మస్క్ రోల్ ఏంటంటే అలాంటియన్నీ ఐడెంటిఫై జేసి తను ఏం జెప్పాడంటే ఈజీగా ఒక 1.5 ట్రిలియన్ తగ్గిస్తాను 2026 వరకని జెప్పేసి. సో, మనకి ఈ దీనికి ఇదెంత ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళొక కొత్త ట్విట్టర్ అకౌంట్ గూడా స్టార్ట్ జేశారు. డోజ్ అని జెప్పేసి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఇన్ని రోజులు యాక్చువల్‌గా డోజ్ అనేది ఓన్లీ క్రిప్టో కాయిన్ అని మనకి తెలుసు. క్రిప్టోలో ఉన్న వాళ్ళకి. బట్ ఈవెన్ క్రిప్టోకి సంబంధం లేని వాళ్ళు గూడా ఈవెన్ రేడియో స్టేషన్స్, టీవీ స్టేషన్స్ అసలు అన్‌రిలేటెడ్ పీపుల్ గూడా డోజ్, డోజ్ అని జెప్పేసి అంటే ఈ పెద్ద నేమ్‌ని పలకడం కష్టం గదా! అందరూ షార్ట్‌గా డోజ్, డోజ్ అని చాలా మందైతే మనకి హ్యూజ్ అంటే ప్రచారం అయితే వస్తుంది ఈ డోజ్‌కి. సో, అందువల్ల మనకి ఈ నెక్స్ట్ 2026 అంటే అప్పటి వరకు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఉందో అప్పటి వరకి దీని మీద మనకి హ్యూజు ట్విట్టర్‌లో గాని, ఎక్కడైనా న్యూస్ పేపర్‌లో గాని మనకి పబ్లిసిటీ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ట్విట్టర్‌ని ఇలాన్ మస్క్ కొనగానే ఆల్‌మోస్ట్ 50-60% ఎంప్లాయీస్‌ని 1 వీక్‌లోనే మొత్తం కట్ చేసేసాడు. సో, అదే విధంగా ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని గూడా తగ్గించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది హ్యూజ్ కాంట్రోవర్సీ అయితుంది. హ్యూజ్ కాంట్రోవర్సీ అవుతుంది. మీడియాలో డిస్కషన్స్ అవుతుంది. అవన్నీ అయినప్పుడల్లా ఆ ఇంపాక్ట్ మనకి ఈ డోజ్ కాయిన్స్ మీద పడి ఉంటుంది. సో, పడుతుంది. ఆ కాయిన్ గూడా మనకి పంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, మనం ఇంతకుముందు 2 కాయిన్స్ అని జెప్పాం గదా! ఒకటి మీకందరికి తెలుసు అఫీషియల్ డోజ్ కాయిన్. ఈరోజు మనకి 37 సెంట్స్ దగ్గరైతే ట్రేడ్ అవుతుంది. మనకి జూస్తే దీని మార్కెట్ క్యాప్ అన్నది 54 బిలియన్స్ అంటే చాలా హ్యూజ్ మార్కెట్ క్యాప్. బట్ మోస్ట్ లైక్లీ చాలామంది ప్రిడిక్ట్ చేస్తుందేంటంటే డోజ్ కాయిన్ అన్నది $1కి ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది పీక్ బుల్ రన్. సో, $1 అంటే మనకిక్కడ ఈజీగా ఒక 3x అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. 3x గాకున్నా లాస్ట్ బుల్ రన్ పీక్ ఎంత 73 అంటే దాన్ని చూసుకున్నా గూడా మనకొక 2x అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఫస్ట్ కాయిన్. సో, మనము ఇది ఆల్మోస్ట్ అన్ని పాపులర్ ఎక్స్‌చేంజెస్‌లో అవైలబుల్ ఉంది. బైనాన్స్ గాని, ఇండియన్ ఎక్స్‌చేంజెస్‌లో అన్నిట్లల్లో డోజ్ కాయిన్ ఉంటుంది. సో, మీకు బై చేయడం అన్నది ఈజీ. బట్ ఎప్పుడు బై చేయాలంటే మీరు ఎప్పుడు బై చేసినా గూడా డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకొని బై చేయండి. అంటే ఒకే రోజు బై చేయకుండా ఇది మొన్నటి వరకు యాక్చువల్‌గా 16, 17 సెంట్స్ ఉంది. ఎప్పుడైతే ఈ న్యూస్ స్లోగా బయటకు రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పంప్ అయింది. సో, మనకి కంపల్సరీగా పుల్ బ్యాక్స్ అంటే రెడ్ డేస్ వస్తుంటాయి. ఆ రెడ్ డేస్ కోసం వెయిట్ చేసి ఆ రోజైతే బై చేయండి. ఒకే రోజు బై చేయాల్సిన అవసరం లేదు. ఆహ్, మీరు డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటే మేబీ 24 సెంట్స్ ఉన్నప్పుడు కొంచెము, 30 సెంట్స్ ఉన్నప్పుడు కొంచెం. సో, అట్లా మీకు ప్రైస్ అన్నది యావరేజ్ అవుతుంది. సో, ఇది నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే మనకి ఆహ్, వెరీ గుడ్ గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ కాయిన్ వచ్చేసి కూడా దీని షార్ట్ ఫార్మ్ కూడా డోజే. బట్ ఫుల్ నేమ్ వచ్చేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. బట్ ఇంకొక కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది ఏందంటే ఇదే నేమ్ మీద చాలా కాయిన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. బట్ మీరు చూసుకోవాల్సింది ఏందంటే మీరు ఇక్కడ కాయిన్ గెకోలోకెళ్ళేసి ఇక్కడ కాంట్రాక్ట్ చూసుకోండి. ఇగో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు సొలానా వస్తది. ఈ సొలానాలో బై చేయండి. ఇథీరియం కాయిన్ ఏందంటే గ్యాస్ ఫీ ఎక్కువగా ఉంటుంది. అడ్వాంటేజ్ ఏందంటే ఈ కాయిన్ మీకు ఇథీరియంలో ఉంది, సొలానాలో ఉంది. సో, మీరు సొలానాలో బై చేసుకుంటే గ్యాస్ ఫీ అన్నది మీకు తక్కువగా ఉంటుంది. సో, మీకు ఫాంటమ్ వాలెట్ ఉంటే ఇక్కడ జూపిటర్‌కెళ్ళేసి ఇక్కడ JUP.AG అని జూపిటర్‌కెళ్ళండి. జూపిటర్‌కెళ్ళేసి ఇక్కడ ఇప్పుడు మీరు ఈ సొలానా కాంట్రాక్ట్ కాపీ చేసుకోండి ఇలా. సొలానా కాంట్రాక్ట్ కాపీ చేసుకొని సో, ఇక్కడ ఇగో ఇలా కాంట్రాక్ట్ టైప్ చేయంగానే మీకొచ్చేస్తది డోజ్ అని జెప్పేసి. సో, ఇప్పుడు కరెంట్ నా దగ్గర 4.25 యూఎస్‌డిసి ఉంది. ఈ నా వాలెట్‌లో మేబీ జస్ట్ నేను ఒక 2 యూఎస్‌డిసి అలా కొంటాను. జస్ట్ డెమో కోసము. సో, సరిపోతుంది. సింపుల్‌గా మీకు 1 సెకండ్‌లో ట్రాన్సాక్షన్ అయితే అయిపోతుంది.
కన్ఫర్మ్ చేసేసుకుంటే మీకు ఫాంటమ్ వాలెట్‌లో ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫాంటమ్ వాలెట్ ఇగో కన్ఫర్మ్డ్ అని చెప్పేసింది కదా! వచ్చేసింది. ఒకవేళ మీరు ఫాంటమ్ వాలెట్ ఎలా సెటప్ చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో గూడా చూడండి. అలానే మీరు ఈ వెబ్‌సైట్‌లో గూడా మీకు ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడిప్పుడే ఇంకా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఫ్యూచర్‌లో గూడా వీళ్ళు మర్చండైజ్ అంటే క్యాప్సు, హ్యాట్సు ఆహ్, ఈ హుడీస్ కూడా సెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో, నేను ఎందుకు ఈ రెండిటి మీద టార్గెట్ చేస్తున్నానంటే ఈలాన్ మస్క్ ఎంత తొందరగా బడ్జెట్‌ని కట్ చేస్తుంటే దీనికి అంత ప్రాచుర్యం వస్తుంది. అంటే మీరు చూసారు కదా! సేమ్ మన ఇండియాలో గూడా ఇప్పుడు ఎవరన్నా కాంట్రోవర్షియల్ గాని, గుడ్ థింగ్స్ అని చేసినా గూడా న్యూస్ ఛానెల్స్ గాని దాని మీద ఎక్కువ డిస్కషన్ పెట్టడం. ప్రతి ఒక్కరు డోజ్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడడము. ఈవెన్ ఈలాన్ మస్క్ కూడా మీరు ఒకసారి ఈలాన్ మస్క్ ట్విట్టర్‌లోకెళ్ళి చూస్తే చాలా వరకు ట్వీట్ చేస్తున్నారు. ఈలాన్ మస్క్ ఒకడే గాకుండా వివేక్ రామస్వామి గూడా ఉన్నాడు గాబట్టి, ఇదివరకు మామూలుగా మీకందరికి తెలుసు. జస్ట్ మస్క్ ఇంపాక్ట్ వల్లనే, ఈలాన్ ఇంపాక్ట్ వల్లనే కాయిన్స్ పంపాయి. ఇప్పుడు దానికి తోడు వివేక్ రామస్వామి గూడా కలిసాడు గాబట్టి, వీళ్ళిద్దరూ వెరీ క్లెవర్ అండ్ వెరీ షార్ప్ మైండ్స్ అని యూఎస్ పాలిటిక్స్‌లో నేమ్ ఉంది. సో, వాళ్ళిద్దరు కలిసి అయితే ఈ డోజ్ కాయిన్స్‌ని మనకి పంప్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా పంప్ చేయకపోయినా, వాళ్ళు చేసే పనుల వల్ల ఈ 2 కాయిన్స్ అయితే పంప్ అయితుంది. సో, మళ్ళీ ఇంకొకటేంటంటే, ఈ సెకండ్ డోజ్ కాయిన్ మనకు ఓన్లీ 351 మిలియన్సే ఉంది మార్కెట్ క్యాప్. సో, ఇది గూడా ఈజీగా ఒక 1,000,000,000 అయితే ఈజీగా చేరే ఛాన్సెస్ ఉంది. 1,000,000,000 అన్నా గూడా మనకి 3x అంటే ఆహ్, ఫస్ట్ డోజ్ ఒక 2x ఇదొక 3x ఛాన్స్. నేను మినిమమ్ అంటే కన్జర్వేటివ్‌గా తక్కువలో తక్కువ అంత బోయే ఛాన్సెస్ అయితే ఉంది. హై ఎంత బోతున్నదన్నది చెప్పలేము. ఒకవేళ మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా ఎలా బై చేయాలి? ఏమన్నా ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. నేను ఈ కాంట్రాక్ట్ గూడా నేను పిన్ జేస్తాను. ఇది 2 డోజ్ కాయిన్స్. జస్ట్ ఒకటి కేర్‌ఫుల్‌గా ఏందంటే ఫేక్ డోజెస్‌ని బై జేయకండి. ఆల్వేస్ డబుల్ చెక్ కాయిన్ గెకోలోకెళ్ళి ఈ కాంట్రాక్ట్స్ చెక్ జేసుకోండి. నేను కాంట్రాక్ట్ గూడా నేను కామెంట్స్‌లో పిన్ జేస్తాను. ఇది ఈరోజు మనకి డోజ్ కాయిన్స్ గురించి అప్డేట్స్. రెగ్యులర్‌గా నేను క్రిప్టో వీడియోస్ అయితే జూస్తున్నాను. మీరు ఛానెల్‌లో గూడా మీరు బేసిక్స్ ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న బేసిక్స్ గురించి గూడా మీకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద కంటెంట్. థాంక్ యూ.